ఏబీ మహిళలకు సర్కార్ గుడ్ న్యూస్. సీఎం చంద్రబాబు సూపర్ 6 అమలు. త్వరలోనే హామీలన్నీ అమల్లోకి. వంటింటికి 3 గ్యాస్ బండలు. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వరుసగా ఎన్నికల హామీలను అమలుపరుస్తూ వెళ్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు 5 కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సి, రైతుల కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్దారుల కోసం 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు పెంచే, పేదల కోసం అన్నా క్యాంటీన్లు, నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ సెన్సెస్ ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా వరుసగా హామీలు అమలు చేస్తూ వెళ్తున్న చంద్రబాబు మరో హామీపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిసిందే. మహిళల కోసం ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీని కూడా త్వరలో అమలు పరచనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు మహిళలను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ఇచ్చారు. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంట్లో వినియోగించే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పేద మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో చంద్రబాబు మహిళలను ఆకట్టుకునేందుకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని సూపర్ 6లో ప్రకటించారు. మహిళలు ఎక్కువగా ఈ హామీకి అట్రాక్ట్ అయి అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టడమే కాకుండా గంటల తరబడి వేచి ఉండి కూటమి అభ్యర్థుల విజయానికి కారణంలో ఒకటి ఉచిత గ్యాస్ సిలిండర్ అన్న అభిప్రాయం ఉంది. అందుకే చంద్రబాబు ఈ హామీని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక కుటుంబానికి వాడే సిలిండర్ 2 నుంచి 3 నెలలు వస్తుంది. అంటే ఏడాదికి 3 సిలిండర్లంటే దాదాపు 9 నెలలు ఉచితంగా మహిళలు గ్యాస్ సిలిండర్లు పొందే అవకాశం ఉంది. గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 900 రూపాయలు ఉండడంతో ఫ్రీగా ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన శాఖల అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. జూలై నెల మొదటి వారం నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని కూడా అధికారులకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తుంది. ఇక ఒక్క సిలిండర్ కాబట్టి పెద్దగా ఆర్థిక భారం కూడా ప్రభుత్వంపై జూలైలో పడే అవకాశం లేకపోవడంతో ఈ హామీని అమలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలకే ఇస్తూ వస్తుంది. తెలంగాణలో తెల్ల కార్డులున్న వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తుంది. తొలుత గ్యాస్ సిలిండర్కు డబ్బు చెల్లిస్తే వెంటనే ప్రభుత్వం వారి ఖాతాలో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటుందా, లేక నేరుగా గ్యాస్ కంపెనీలకు చెల్లించేలా ఒప్పందం రూపొందిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. పేదలకు మాత్రమే ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. మొత్తం మీద అంతా సవ్యంగా జరిగితే జూలై నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ జరుగుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరి జూలై నుంచి వంటింట్లో సూపర్ 6 కొట్టినట్టే కదా మరి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.